రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం ఒక కీలక రిపోర్ట్స్ 2 రిలీజ్ చేశాయి. కర్ణాటక మీదుగా తెలంగాణ మీదకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో సాయంత్రానికి ఉరుములు పిడుగులతో కూడిన వడగళ్ల వర్షాలు వెంటాడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు కూడా వీచే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు తెలంగాణలో పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా వరి హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. మొక్కజొన్న హార్వెస్టింగ్ అయితే దాదాపుగా పూర్తయింది. అయితే ఆ హార్వెస్ట్ చేసిన ధాన్యం కుప్పలు కుప్పలుగా మార్కెట్ యార్డుల్లో పోస్తున్నాయి. దూరడానికి కూడా సందలేదు. ఎందుకంటే ఒక్కో రైతు ధాన్యం మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన తర్వాత 20 రోజులు కూడా అవి లోడింగ్ అవ్వడం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు రైతుల్ని తీవ్రంగా నష్టపరిచే ప్రమాదం ఉంది. కేవలం కుప్పబోసి టార్పాలిని కప్పితే సేఫ్టీ లేదు. ఆ పెనుగాలులు ఎంత బీభత్సంగా వస్తాయో రైతు సోదరులకు ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఆ గాలికి ఆ టార్పాలిన్ ఉంటుందో కనపడకుండా పోయిద్దో కూడా తెలియదు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న విషయంలో, ధాన్యం విషయంలో రాబోయే వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున లిఫ్టింగ్ కనుక చేయకపోతే రైతులు అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అనేక ప్రాంతాల్లో తెలంగాణలో ఇప్పుడు కూడా రైతులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. తాజాగా నాగర్ కర్నూలు అచ్చంపేట మండలంలో రైతులు రోడ్డు మీద ధర్నాలు చేశారు. రైతులు పంట పండించడం కన్నా కూడా దాన్ని అమ్ముకోవడంలోనే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతుకు పంట పండించడం వెనతో పెట్టిన విద్య. అమ్ముకునే దగ్గర ప్రభుత్వం చుక్కలు చూపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరపాలి. తెలంగాణలో ఎక్కువ సన్నధాన్యం పండించారు కాబట్టి ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేదు. వెంటనే కొనుగోలు చేయాలి, లిఫ్టింగ్ చేయాలి. గోతాలు లేవని, గోతాలు ఇచ్చిన తర్వాత మరలా లిఫ్ట్ చేయడానికి కూలీలు లేరని, లారీలు లేవని రకరకాల సాకులు చెప్తా ఉన్నారు. ఇదే విధంగా కనుక డ్రాగ్ చేస్తే మే నెలలో విపరీతంగా ఎండతో పాటుగా సాయంత్రానికి అకాల వర్షాలు విరుచుకుపడి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక రాబోయే 2 రోజులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆగ్నేయ నైరుతి నుంచి లోయర్ ట్రోపో ఆవరణం కిందగా వీస్తున్న గాలుల ప్రభావంతో పగలంతా ఎండ 41-42 డిగ్రీల టెంపరేచర్స్తో పాటు సాయంత్రానికి పరిమితమైన ప్రాంతంలో వర్షాలు విరుచుకుపడే ప్రమాదం ఉంది. మనం ఏదైనా ఒక జిల్లా పేరు చెప్తే ఆ జిల్లాలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మాకు ఒక చిన్న కూడా పడలేదు. వేసవికాలంలో పడే వర్షాలు కొన్ని ప్రాంతాలకు పరిమితమై ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పడతా ఉంటాయి. ఒక 10 కిలోమీటర్ల పరిధిలో వర్షం ఉంటే ఆ దాటిన తర్వాత ఒక చుక్క కూడా చినుకుండదు. అందువల్ల మండలాల వారీగా ఈ వర్షపాతాల వివరాలు మనం వీడియోలో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి జిల్లాల వారీగా చెప్పినప్పుడు రైతు సోదరులు కూడా ఆ జిల్లాలో 2-3 ప్రాంతాల్లో పడవచ్చు, మిగతా ప్రాంతాల్లో పడకపోవచ్చు. ఓ 10 ప్రాంతాల్లో పడవచ్చు, ఒక 15 ప్రాంతాల్లో పడకపోవచ్చు. రాబోయే 2 రోజుల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 2 రోజులు రైతు సోదరులు మొక్కజొన్న హార్వెస్ట్ చేసిన రైతులు, ప్యాడీ హార్వెస్ట్ చేసిన రైతులు, ఇక మిర్చి లాస్ట్ కోతలు కోసి అవి కళాల్లో ఆరబెట్టిన రైతులు ఈ పండించిన పంటను, హార్వెస్ట్ చేసిన పంటను ఎట్టి పరిస్థితుల్లో తడవకుండా కాపాడుకోవాలి. ఈ ప్రక్రియలో రైతు సోదరులు పొలాల్లో అక్కడ ఇక్కడ సాయంత్రానికి ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మాత్రం చెట్ల కిందకి పరుగులు తీయొద్దు, ప్రాణాలు కోల్పోవద్దు. ఇప్పటికే తెలంగాణలో 4 రైతులు ఆ ధాన్యం కాపాడుకునే సమయంలో వచ్చిన విపరీతమైన వర్షానికి ఒక షెడ్లో దూరారు, అది కూలిపోయింది. రైతు సోదరులు ప్రాణాలు కాపాడుకోవాలి, ఆ తర్వాత ధాన్యం కాపాడుకోవాలి. రాబోయే 2 రోజులు చాలా కీలకం. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి.